ఈరోజు శనివారం శని భగవాన్ యొక్క ఆధిపత్యం మన మీద అధికంగా ఉండేటువంటి రోజు. జాతక చక్రంలో శనిగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు శనిగ్రహ దోష నివారణ కోసం అంటే ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టమ శని వల్ల ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అటువంటి వారు, శని దశ అంతర్దశలు ఎవరికైతే నడుస్తున్నాయో అటువంటి వారు, శనిగ్రహం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు ఎవరుతున్నారో అటువంటి వారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎవరికవుతున్నాయో అటువంటి వారు శనిగ్రహానికి సంబంధించి యథాశక్తిగా పూజ, జపం, హోమం లాంటి కార్యక్రమాలు చేయించడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని మరియు వెంకటేశ్వర స్వామివారిని యథాశక్తిగా ఆరాధించడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక భూ సంబంధిత వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి అంటే భూములు కొనాలి, అమ్మాలి అని చెప్పి అనుకుంటాం కదా, అటువంటి వాటికి అదేవిధంగా గృహాలు కొనడానికి, అమ్మడానికి అనుకుంటాం కదా, దానికి అంటే క్రయ విక్రయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు సాధువులు, సన్యాసులు అంటాం కదా, అటువంటి వారు మనకు కనిపించినప్పుడు, అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటాం కదా, అటువంటి వారికి, అదేవిధంగా అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు యథాశక్తిగా ఈరోజు దాన ధర్మాలు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా మాఘమాసంలో వచ్చే శనివారం రోజు చేయడం వల్ల మనకు భగవంతుడి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని చెప్పవచ్చు. ఇక తిథి ప్రకారం చూస్తే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కొన్ని సమస్యల వలయంలో మనము చిక్కుకుపోతుంటాం. కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా తప్పులు చేసి సమస్యల వలయంలో చిక్కుకొని పోతుంటాం అని చెప్పవచ్చు. ఈ విధంగా ఎవరికైతే తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల సమస్యల వల్ల అధికంగా ఉన్నాయో అటువంటి వారు అటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈరోజు ఆలోచనలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా మనకు చక్కటి ఫలితాలను అందిస్తాయని చెప్పవచ్చు. అంటే సమస్యల నుంచి బయటపడేందుకు కృషి చేయడం అందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా నక్షత్ర ప్రకారంగా చూస్తే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తామో అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా మన జీవన శైలిలో మార్పులు, చేర్పులు చేసుకోవాలని చెప్పి అనుకుంటూ వాయిదా వేస్తుంటాం కదా, కాబట్టి ఈ లైఫ్ స్టైల్ అంటాం కదా, దీన్ని మార్చుకునే ప్రయత్నం కూడా ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులు వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా నిర్ణయాలను తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే దానికి కూడా చక్కగా కూడా ఈరోజు అనుకూలిస్తుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారి దినఫలాలు, వారు పాటించాల్సిన పరిహారాలు పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. సన్నిధుల సాయంతో ముఖ్యమైన కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమకు మంచి ఫలితం రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. పరపతి కూడా ఈరోజు ఈ రాశి వారికి అనూహ్యంగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. వ్యాపార వర్గం వారికి అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గం వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఐటీ రంగం వారి సేవలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కూడా లభిస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్తారు. మహిళలకు అనుకోని విధంగా ధనలాభ సూచనలు. మేషరాశి వారికి ఇవాళ వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు మేషరాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది.